హాయ్ ఎవ్రీవన్. ఒక వ్యక్తి రోడ్డు పక్కన కూర్చొని అడుక్కుంటూ ఉంటాడు. అదే రోడ్డు పైన ఒక కారులో ధనవంతుడు వెళ్తూ ఉంటాడు. ఆ ధనవంతుడు ఈ రోడ్డు పక్కన కూర్చొని అడుక్కునే వ్యక్తిని చూసి, అయ్యో ఇంత చలిలో ఎలా కష్టపడుతున్నాడు, ఇంత చలిని అతను ఎలా తట్టుకుంటున్నాడు అని ఇతనికి అనిపిస్తుంది. నా దగ్గర పాత స్వెటర్స్ ఉన్నాయి కదా, అవి ఇతనికి ఇచ్చేద్దాం అనేసి ఈ ధనవంతుడు అనుకొని ఈ అడుక్కునే వ్యక్తిని తన కారులో కూర్చోబెట్టుకొని తన ఇంటి దగ్గరికి తీసుకువెళ్తాడు. ఇంటి దగ్గరికి తీసుకువెళ్ళి, మీరు ఇక్కడ బయట ఉండండి, నేను లోపలికి వెళ్ళి మీకోసం స్వెటర్స్ తీసుకొస్తాను అనేసి చెప్పి ఇతను లోపలికి వెళ్తాడు. ఇతను లోపలికి వెళ్ళగానే అతనికి సడన్గా ఒక ఎమర్జెన్సీ కాల్ వస్తుంది. ఆ ఎమర్జెన్సీ కాల్లో అతను మాట్లాడడం అయిపోయిగానే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వస్తారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో కొద్దిసేపు స్పెండ్ చేస్తాడు. అతను స్పెండ్ చేసిన తర్వాత డిన్నర్ చేస్తాడు. నైట్ డిన్నర్ చేసిన తర్వాత అతనికి ఏదో వర్క్ ఉంటుంది. ఆ వర్క్ బిజీలో పడిపోయి ఆ బయట ఉన్న పర్సన్ గురించి అతను మర్చిపోతాడు. ఆ తర్వాత ఆ వర్క్ చేసుకుంటూ ఉంటాడు. సడన్గా నిద్ర వచ్చేస్తుంది, నిద్రపోతాడు. తెల్లారుజామున అతనికి సడన్గా మేలుకొచ్చేసి, అయ్యో నా కోసం ఒక పర్సన్ వెయిట్ చేస్తూ ఉన్నాడు, అతనికి నేను మళ్ళీ వస్తాను, వెంటనే లోపలికి వెళ్ళి వస్తాను అని చెప్పాను అనేసి గబగబా బయటకు వెళ్ళి చూడగానే ఆ పర్సన్ చనిపోయి ఉంటాడు. అయ్యో చలికి తట్టుకోలేక చనిపోయాడు అనేసి ఇతను అనుకుంటాడు. బట్ అతను చనిపోయింది చలికి తట్టుకోలేక కాదు. ఎప్పుడైతే ఇతరులపై ఆశించి ఇతరులు ఏదో వస్తారు చేస్తారు అని ఆధారపడడం స్టార్ట్ చేస్తాడో తనలో ఉన్న మానసిక శక్తి అనేది పూర్తిగా బలహీనపడిపోతుంది. ఇన్ని రోజులు తనపై ఉన్న నమ్మకాన్ని, తనలో ఉన్న శక్తిని తాను నమ్ముకున్నాడు. సో ఇన్ని రోజులు ఆ చలికి అతను పోరాడాడు, ఆ చలికి తట్టుకోగలిగాడు. ఎప్పుడైతే ఇతరులు వస్తారు అని ఎదురు చూడడం స్టార్ట్ చేస్తారో, ఇతరుల నుంచి ఆశించడం స్టార్ట్ చేస్తాడో, వాళ్ళపై ఆధారపడడం స్టార్ట్ చేస్తాడో తనలో ఉన్న మానసిక శక్తి అనేది పూర్తిగా బలహీనపడిపోతుంది. సో ఫ్రెండ్స్, ఎప్పుడైతే మనపై మనం నమ్మకాన్ని, మనలో ఉన్న శక్తిపై మనము నమ్మకాన్ని కలిగి ఉంటామో మనము చాలా బలంగా ఉంటాము. ఎస్.